అందరికీ నమస్కారం. నేను మీ రవీంద్ర నాయక్ మాట్లాడుతున్నా. ఈరోజు 17వ తారీఖు జరిగిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి రెసిస్టెన్సెస్ సపోర్ట్ లైన్ గురించి ఒక వీడియో చేశాము. ఈరోజు ఆ నిఫ్టీ వచ్చేసి 330 పాయింట్ల దాకా, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 350 పాయింట్ల దాకా పడిపోయింది. అదేవిధంగా రేపు 18వ తారీఖు బుధవారానికి 3 ముఖ్యమైన స్టాక్స్ గురించి చెప్తున్నాము. ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒకటి గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని ఒకటి ఉంటుంది. అదేవిధంగా 5 స్టార్ బస్ ఫైనాన్స్ లిమిటెడ్ అని రెండో స్టాకు, సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ అని మూడో స్టాకు. జనరల్గా ఈ స్టాక్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది, అయినా కూడా మేము సెర్చ్ చేసి చెప్తున్నాం. ముఖ్యంగా కొత్తగా మార్కెట్ తెలియని వాళ్ళకు దీని గురించి అబ్జర్వ్ చేస్తారని చెప్తున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ సుజలాన్ ఎనర్జీ డే క్యాండిల్ వచ్చేసి ఈరోజు 4.8% పెరిగింది. అదేవిధంగా వీక్ చూద్దాం. వీక్ కూడా పైకి వెళ్తుంది. వీక్లీ క్యాండిల్ కూడా పైకి వెళ్తుంది, అంటే గ్రీన్లోనే ఉంది. మంత్ క్యాండిల్ కూడా చూద్దాం. మంత్ కూడా గ్రీన్లోనే ఉంది. సో గత నెల నుంచి ఇది పెరుగుకుంటూ వస్తున్నది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది 5 స్టార్ బస్ చూద్దాం. 5 స్టార్ బస్ వీక్లీ క్యాండిల్. సో వీక్లీ క్యాండిల్ కూడా పెరుగుతుంది వీక్ నుంచి. మంత్లీ చూద్దాం. మంత్ కూడా పెరుగుతున్నది. మంత్లీ పెరుగుతుంది, వీక్లీ పెరుగుతుంది, డైలీ కూడా పెరుగుతున్నది. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా గో డిజిట్ కూడా చూద్దాం. డే వచ్చేసి ఆల్రెడీ గత 2 రోజుల నుంచి లియప్ అవుతుంది. అదేవిధంగా వీక్లీ కూడా గత వారం నుంచి పెరుగుతున్నది. మంత్ కూడా చూద్దాం. మంత్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఏదైనా మార్కెట్ గురించి ఆలోచించగలరని మనవి. ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఇలా 3-4 స్టాక్స్లు చెప్తూ ఉంటాము. రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ గురించి చెప్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ స్కాల్పింగ్ కానీ ఆప్షన్స్ చేసే వాళ్ళకు 5 మినిట్స్ ఫ్రేమ్ గల క్యాండిల్ చెప్తూ ఉంటాము. ఇది ప్రతిరోజు సిరీస్లా చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు జాగ్రత్తగా మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఫాలో అయినట్లయితే మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకు కొంచెం ఇది అర్థం కావడానికి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ స్టాక్ మార్కెట్లో ఎలా రావాలి, ఎందుకు రావాలి, డబ్బులు ఏ రకంగా మనము స్టాక్ మార్కెట్లో సంపాదించవచ్చు, ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనేది మనం ఒక సిరీస్లా మనం ప్రతిరోజు చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎక్కువ మంది కనుక వీటిని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు షేర్ చేసి లైక్ చేసినట్లయితే మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తద్వారా కొత్తగా వచ్చే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఉంటుంది. మేము కూడా నేర్చుకొని మేము పడ్డ బాధలు మీరు కూడా, అందరి బాధలు ఒకే తిరిగి ఉంటుంది ఫ్రెండ్స్. డబ్బు లేనిది ఈ కాలంలో గడవదు. డబ్బు ఏ విధంగా కొంతమంది తెలివితేటలతోటి బిజినెస్ చేసుకుని సంపాదిస్తారు, కొంతమంది వ్యవసాయంతో సంపాదిస్తారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసి సంపాదిస్తారు, కానీ అల్టిమేట్గా డబ్బులు సంపాదిస్తారు. సో మనం చెప్పేది ఏంటంటే, కొంత తెలివితేటలు ఉండి ఇంట్లో అవకాశం లేకపోతే బయటికి పోయి చేయలేక కొంతమంది యువతులు కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, అవకాశం కొంచెం తెలియదు, బయట పోయి చేయలేరు. కాబట్టి లాంటి వాళ్ళ కోసమే ఈ షేర్ మార్కెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫాము. దీన్ని ఎక్కడైనా మా దగ్గరని కాదు, ఎక్కడైనా నేర్చుకొని మీరు దాని గురించి కనుక తెలుసుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైలీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దానికి చాలా రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి, పర్మిషన్స్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, విపరీతమైన డబ్బులు ఉండాలి, చాలా ఇబ్బందికరమైన సంఘటనలు బయట జరుగుతాయి. అదేవిధంగా మ్యాన్ పవర్ ఉండాలి, అక్కడ కౌంటర్ మీద కూర్చొని గంటలు మనం దాన్ని వెయిట్ చేస్తూ ఉండాలి, సర్వీస్ ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక్కలే, మీ పెట్టుబడే, మీ తెలివితేటలే నీకు పెట్టుబడి, నీ తెలివితేటలే నీకు కంపెనీ, నీ తెలివితేటలే నీకు డబ్బులు, నీ తెలివితేటలే నీకు ఇన్వెస్ట్మెంటు, నీ తెలివితేటలే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. సో ఇది చాలా అద్భుతమైన ఒక మంచి ప్లాట్ఫామ్. కాకపోతే
నేర్చుకొని మాత్రం చేయాలి ఫ్రెండ్స్. నేర్చుకోకుండా మాత్రం ఇబ్బందులు పడతారు. సో ఇట్లో మీ రవీందర్ నాయక్. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం.